రాజకీయ విశ్లేషణలో తనదైన ముద్ర వేసిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ లక్ష్యంగా ఆయన చేసిన విమర్శలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. మీ పని అయిపోయింది, మళ్ళీ జగన్ వస్తున్నాడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి. గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించడంలో లేదా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమవుతుందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సూపర్ 6 పథకాల అమలులో జాప్యం మరియు పోలవరం ప్రాజెక్టుకు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు అనుభవం ఈసారి రాష్ట్రానికి పెద్దగా ఉపయోగపడడం లేదని, కేవలం రాజకీయ కక్ష సాధింపులకే సమయం సరిపోతుందని ఉండవల్లి విమర్శించారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆయన ఆశయాలకు మరియు ప్రస్తుతం ఆయన చేస్తున్న పనులకు పొంతన లేదని ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల నాడి మారుతుందని, ముఖ్యంగా సంక్షేమ పథకాలు నిలిచిపోవడం లేదా ఆలస్యం కావడం వల్ల సామాన్య జనం మళ్ళీ జగన్ పాలనను గుర్తు చేస్తుంటున్నారని ఆయన విశ్లేషించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో ఉన్న సానుభూతి మళ్లీ పెరుగుతుందని, వచ్చే ఎన్నికల నాటికి ఇది తిరుగులేని శక్తిగా మారుతుందని ఉండవల్లి జోషిన్ చెప్పారు. ప్రభుత్వం కేవలం మాటలతో సరిపెడుతుందని, చేతల్లో ఏమీ కనిపించడం లేదని ఆయన ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వంపై నెపం నెట్టడం మానేసి ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర విభజన హామీలు సాధనలో కూడా కూటమి ప్రభుత్వం కేంద్రం వద్ద గట్టిగా గొంతు వినిపించలేకపోతుందని విమర్శించారు. జగన్ హయాంలో ఉన్న కొన్ని లోపాలను సరిదిద్దుతారని ప్రజలు ఆశించారని, కానీ ఇప్పుడు అంతకంటే దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని ఉండవల్లి పేర్కొన్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని, ప్రజలు అవసరాలు తీర్చని ఏ ప్రభుత్వం అయినా గద్దె దిగాక తప్పదని హెచ్చరించారు. ఉండవల్లి చేసిన ఈ విశ్లేషణ కేవలం ఊహాగామమా లేక ప్రత్యక్ష క్షేత్రస్థాయి వాస్తవ అన్నది పక్కన పెడితే ఇది కూటమి నాయకులకు మాత్రం మింగుడు పట్టడం లేదు. జగన్ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన చెప్పడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరపడుతున్నాయి. మొత్తానికి ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. భవిష్యత్తులో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో వేచి చూడాలి.